అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆనందమే మూమెంట్స్ బై స్వాతి అండి. ఈరోజు మన వసంత నవరాత్రుల గురించి, లలిత అమ్మవారి గురించి వీడియోలో చెప్పుకుందామండి. నేను గత 5 సంవత్సరాలుగా లలిత అమ్మవారిని పూజించుకుంటూ వస్తున్నాను. అయితే ఈ వసంత నవరాత్రులు ఉగాది పండగ తర్వాత వచ్చే చైత్ర మాసంలోని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచి వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులుగా చెప్పుకుంటారండి. అయితే ఇది రాముని జన్మదినమైన శ్రీరామనవమి కూడా ఈ నవరాత్రుల్లోనే వస్తుంది. ఈ 9 రోజులు కూడా చాలామంది చాలా భక్తి శ్రద్ధలతోని చేసుకుంటారు. అయితే వసంత నవరాత్రులంటే కేవలం పూజ మాత్రమే కాదండి. మన శరీరాన్ని, మనసుని కూడా శుద్ధి చేసుకునే సమయం లాంటిది. ఈ టైంలోని మనం ఎంత ప్యూర్‌గా పూజ చేసుకుంటే మనకు లలితామాతని, దుర్గామాతకు కూడా అత్యంత శక్తులతోని పూజిస్తారండి. రాముడంట రావణాసురుడిని గెలవడానికి సీతాదేవిని అన్వేషణకి వెళ్ళేటప్పుడంట, ఆ సమయంలో అమ్మవారిని పూజించేవారని పురాణాలు కూడా చెప్తున్నాయండి. మెడిటేషన్ చేయడానికని ఎంచుకునేవారంట. అయితే ఇవి సంవత్సరంలో 4 నవరాత్రులుంటాయి మనకి. అందులో శరన్నవరాత్రులు మనకి తెలిసినవే కదండీ! దసరా చేసుకుంటాం. అవి ఎంత ఇంపార్టెంటో వసంత నవరాత్రులు కూడా నిజంగా అంత ఇంపార్టెంట్. అసలు వసంత నవరాత్రుల్లో ఒక ప్రత్యేకమైన అంటే అందులో గొప్ప విషయం ఏంటంటే, ఈ సమయంలోనంటే ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు అలాంటివి ఉంటాయంటే అండి. అలాంటప్పుడు మనం ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అంటే వాటి నుండి కాపాడబడతామని కూడా ఒక నమ్మకం. ఇలాంటప్పుడు ఈ వసంత ఋతువు కదండీ! ఇప్పటి నుంచి మొదలవుతుంది. ప్రకృతిలోని కొత్త చిగుళ్ళు వచ్చే ఈ సమయంలోని మన మనస్సులో కూడా భక్తి భావాన్ని చిగురించడమే ఈ నవరాత్రుల యొక్క ఉద్దేశ్యం. ఈ 9 రోజులు కూడా శక్తి స్వరూపంగా మనం పూజించే లలితమ్మవారిని 10వ రోజు శ్రీరామనవమి కూడా జరుపుకుంటామండి. అయితే 9 రోజులు లలిత సహస్రనామం చదువుకుంటూ దానితో పాటు కుంకుమ పూజ చేసుకుంటూ అవన్నీ చేసుకుంటే చాలా మంచిది. దానివల్ల ఏంటంటే మన ఇంట్లో ఎలాంటి నెగటివిటీ ఉన్నా కూడా పోయి మనకి మనశ్శాంతి దొరుకుతుంది. ఈ 9 రోజులు కూడా మనకి మీకు వీలైన ప్రసాదాలు పెట్టుకోవచ్చు. కొంతమంది 9 రోజులు అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి, పాయసం, పరమాన్నం అలాంటివన్నీ పెట్టుకుంటారు. అలా 9 రోజులు మనకి ఏది వీలు పట్టుకుంటే ఆ ప్రసాదం పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఈ 9 అవతారాలకి అమ్మవార్లకి ఏది సంకల్పించుకున్న భక్తితో సంకల్పించుకుంటే అది మంచి జరుగుతుందండి. నా జీవితంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు చాలా కష్టమైన రోజుల్లో ఉండేటప్పుడు నాకు లలితా నవరాత్రులు చేసుకోవడం వల్ల నా లైఫ్‌లో చాలా చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటకొచ్చాను. నాకు ఆ ఇన్సిడెంట్ జరిగింది. నేను అలాంటి ఇన్సిడెంట్ దాటడానికి నాకు అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల దాటని నేను నమ్ముతాను. అందుకని నేను లైఫ్‌లో గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతాను ఆ విషయంలో తప్పకుండా. అలాంటి సిట్యుయేషన్ నాకైతే నార్మల్ కాదండి. ఇది నాకు అదొక మెసేజ్‌లా అనిపించింది. లలిత అమ్మవారి నుంచి వచ్చే మెసేజ్‌లా అనిపించింది. ఈ వీడియోలో నేను ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుందేంటంటే, అమ్మవారిని మనం ఏదైనా ట్రూత్‌ఫుల్‌గా కోరుకున్నా, మనసు పెట్టి మనం ఏం ప్రేయర్ చేసినా కూడా జరుగుతుంది. దాంతో పాటు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్‌లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆహ్, రిమెంబర్ వన్ థింగ్ అండి. మన లైఫ్‌లో ఏ చిన్న విషయమైనా వెనక ఒక అర్థం ఉంటుందండి. అది మనం గమనిస్తేనే తెలుస్తుంది. లలిత అమ్మవారిని నమ్ముకోండి. అంతా మంచి జరుగుతుంది.